నమస్కారం, మీడియా టుడే వార్తలకు స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. ఉగాది సందర్భంగా సీఎంఆర్ఎఫ్ ఫైల్ పై తొలి సంతకం చేసిన సీఎం. 6,787 మందికి 55 కోట్ల ఆర్థిక సాయం మంజూరు చేసిన చంద్రబాబు. పేదలకు వైద్య సహాయం కోసం నిధులు విడుదల చేసిన ప్రభుత్వం. సంక్షేమానికి కట్టుబడి ఉన్నామని తెలిపిన సీఎం చంద్రబాబు. బుల్డోజర్ రాజకీయాలంటూ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేసిన కేటీఆర్. ప్రతిపక్షానికి అవకాశం ఇవ్వలేదన్న కేటీఆర్ ఆరోపణ. మూసీ ప్రాజెక్టు పేరుతో భారీ దోపిడీ అన్న కేటీఆర్. ఉద్యోగ హామీలపై ప్రభుత్వం మోసం చేసిందన్న విమర్శ. పొత్తుల ప్రచారాలపై స్పష్టత ఇచ్చిన టీవీకి అధినేత విజయ్. ఎవరితోనూ పొత్తులు లేవని స్పష్టం చేసిన విజయ్. తప్పుడు ప్రచారాలను నమ్మవద్దని ప్రజలకు సూచించిన టీవీకే. పార్టీ స్వతంత్రంగా ముందుకు సాగుతుందని ప్రకటించిన విజయ్. మూసీ ప్రక్షాళనపై ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించిన బండి సంజయ్. పేదల ఇళ్లపై భారాన్ని మోపుతున్నారని సంజయ్ ఆరోపణ. బాధితులతో చర్చించకుండా పనులు మొదలు పెట్టారని విమర్శ. పారదర్శకంగా వ్యవహరించాలని ప్రభుత్వానికి సూచన. బీజేపీపై విమర్శలు చేసిన మంత్రి పొన్నం ప్రభాకర్. గాడ్సే వారసుల వ్యాఖ్యలపై మంత్రి పొన్నం స్పందన. మూసీ ప్రక్షాళనను అడ్డుకోవద్దన్న మంత్రి సూచన. ప్రజా ప్రయోజనాలే ముఖ్యమన్న మంత్రి పొన్నం వ్యాఖ్య. ఉగాది సందర్భంగా పేదల కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు. సీఎంఆర్ఎఫ్ ఫైల్ పై తొలి సంతకం చేసి 6,787 మంది లబ్ధిదారులకు 55.63 కోట్ల ఆర్థిక సాయం విడుదలకు ఆమోదం తెలిపారు. ఈ సహాయం ద్వారా వైద్య చికిత్సలు, అత్యవసర అవసరాలు తీర్చుకునే అవకాశం కలుగుతుందని అధికారులు తెలిపారు. ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న కుటుంబాలకు ఇది పెద్ద ఊరటగా మారనుంది. పండుగ రోజున ఈ నిర్ణయం తీసుకోవడం ద్వారా ప్రభుత్వం పేదల పట్ల తన కట్టుబాటును చూపిందని పేర్కొన్నారు. సంక్షేమ కార్యక్రమాలను మరింత విస్తరించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు. ప్రజలకు అండగా నిలిచే పాలన కొనసాగుతుందని స్పష్టం చేశారు. భగవాన్ వెంకటదేవ దైవతన్నః శ్రీ శ్రీనివాస పరదైవతన్నః శ్రీ శ్రీనివాస పరమం ధనన్నః శ్రీ శ్రీనివాస కులదైవతన్నః శ్రీ శ్రీనివాస పరమాగతిర్నః భద్రాబ్జే భాగ్యలక్ష్మీః కనకమలే సర్వదా ధనలక్ష్మీః దోర్దండే వీరలక్ష్మీః హృదయసరసిదే భూతకారుణ్యలక్ష్మీః ఖడ్గాగ్రే శౌర్యలక్ష్మీః పుణ్యలక్ష్మీః త్వయో విజయతాం సర్వసామ్రాజ్యలక్ష్మీః శ్రీర్వజ్రస్వమాయుష్యమారోగ్యమావీధా శోభామానం మహీయతే ధనం పశుం బహుపుత్రలాభం శతం వత్సరం దీర్ఘమాయుః. వెంకటేశ్వర ప్రసమాదసిద్ధిరస్తు. యద్రక్షణే కళ్యాణే సకలేశ్వరే సరసిజా భాగ్యానుసంధాయనే శోభాంగే విమలేశ్వరి విమలనే నారాయణే శ్రీసతి పాయాన్న భగవాన్ పురాణ పురుషః కుర్యా సదా మంగళం. మంగళం కౌసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. శ్రీ సీతాలక్ష్మణ సమేత శ్రీ కోదండరామ స్వామినః సంపూర్ణ కృపా కటాక్ష ఫల సిద్ధిరస్తు. రాజరాష్ట్రాభివృద్ధిరస్తు. సర్వమేవైవ సర్వమో సర్వమేవ తేన తేనైవ సర్వమో సర్వమేవ తేన ఏవ తేన తేనైవ తేన ఆప్నోత్యాప్నోతి తేనైవ తేన ఆప్నోతి ఆప్నోతి సర్వమో సర్వమాప్నోత్యాప్నోతి సర్వం దేవి దేవి సర్వశత్రుపీడా పరిహార ద్వారా జయ జయ సర్వస్వరూపే సర్వేశే సర్వశక్తి సమన్వితే భయేభ్యస్త్రాహినో దేవి దుర్గే దేవి నమోస్తుతే. శయమానం భవతి శరాయః పురుషస్యేంద్రియాయ శేవేంద్రియే
తథాస్తు. పరాభవనామ సంవత్సర శుభాకాంక్షలు. ఉగాది సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ బీజేపీ నేతలపై తీవ్ర విమర్శలు చేశారు. గాడ్సే వారసులు గాంధీ వారసులను విమర్శించడం సరికాదని అన్నారు. మతతత్వ రాజకీయాలతో ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారని మండిపడ్డారు. మూసీ ప్రక్షాళనను అడ్డుకోవడం సరికాదని పేర్కొన్నారు. నిర్వాసితులకు న్యాయం చేసిన తర్వాతే ప్రభుత్వం ముందుకు సాగుతుందని స్పష్టం చేశారు. తెలంగాణ అభివృద్ధికి అందరూ సహకరించాలని కోరారు. రాజకీయాల కంటే ప్రజా ప్రయోజనాలు ముఖ్యమని అన్నారు. వర్షాలు పడి వాడి పంటలతో ఆయుధ ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని ఈ ప్రజల ఆశీర్వచనంతో ఎన్నికైనటువంటి ప్రజాపాలన ప్రభుత్వంలో అన్ని రకాల కార్యక్రమాలు, అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ప్రజల దాకా చేరే విధంగా ఆ భగవంతుడు అన్ని రకాల ఆశీర్వచనం ఇవ్వాలని సందర్భంగా కోరుకుంటూ, ఉగాది అనేటువంటి మనకు తొలి పండుగగా ఈరోజు జరుగుతున్నటువంటి కార్యక్రమాలన్నీ సంవత్సర కాలం పాటుగా జరుగుతాయనే విధంగా మనం అందరం కూడా మరి ఈరోజు మనకుండబడేటువంటి సాంప్రదాయాన్ని పాటించిపోతూ ఉంటాం. ఈ సందర్భంలో తప్పకుండా ప్రజల ఆశీర్వచనంతో ఎన్నికైనటువంటి ప్రభుత్వం ప్రజల సంక్షేమం కొరకు కృషి చేస్తుంది. ఎవరెన్ని మాట్లాడినా ఎవరెన్ని చేసినా ఇది ప్రజల కోసం ఇప్పటికే పేదలకు సంబంధించిన అనేక కార్యక్రమాలు చేస్తూ ఉంది. భవిష్యత్తులో కూడా నిన్న శాసనసభలో గవర్నర్ గారి ప్రసంగ ధన్యవాదాలకు సంబంధించిన అంశం మీద ముఖ్యమంత్రి గారు చెప్పినట్టుగా తప్పకుండా అన్ని వర్గాలకు సంబంధించి అన్ని రకాల అంశాలను చేరుస్తూ తిరిగి వాళ్ళ ఆశీర్వచనంతో మళ్ళీ ప్రజాపాలన ప్రభుత్వం ముందుకు రావాలని సందర్భంగా అందుకు ప్రజలందరూ ఆశీర్వాదం కావాలని సందర్భంగా కోరుతాం. సార్, ఎంఐఎం సభ్యులు వందే మాత్రం పాలకుతుంటే ఎంఐఎం సభ్యులు బయటికి వెళ్ళడానికి బండి సంజయ్ తప్పుపట్టారు. స్పీకర్కు, సీఎంకు, ప్రభుత్వానికి బాధ్యత లేదు. వారు కేంద్ర హోంశాఖ మంత్రి. ప్రజల అభిప్రాయాల ఆధారంగా 2,08,000 బడ్జెట్ ప్రతిపాదించినట్లు తెలిపారు. ఎంఎస్ఎంఈ రంగానికి ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. సంపద సృష్టి, ఉపాధి అవకాశాల పెంపుపై దృష్టి పెట్టాలని అన్నారు. మూసీ ప్రక్షాళన ప్రాజెక్టు పేదలకు కాకుండా రియల్ ఎస్టేట్ వ్యాపారులకు మేలు చేస్తుందని విమర్శించారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా బడ్జెట్ ఉండాలని పేర్కొన్నారు. సమగ్ర అభివృద్ధి కోసం ప్రణాళికలు అవసరమని తెలిపారు. మేడం, రేపు ఒకవైపు ఈద్, ఇంకొక వైపు మన రాష్ట్ర బడ్జెట్, అంటే ఇది ప్రభుత్వానికి ఒక ముఖ్యమైన బడ్జెట్ అని కూడా భావించవచ్చు. సో ఈ బడ్జెట్లో ఇది ఎదురు అంటే బడ్జెట్ ప్రభుత్వానికి ముఖ్యమా కాదన్నది అవసరం లేదు, ప్రజలకు ఎంత మేరకు పనికొస్తుంది అన్నది అవసరము. మేము ఇవాళ ఈ రాష్ట్రంలో, ఈ రాష్ట్ర రాజకీయాల్లో ఒక కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టడం జరిగింది. ఉగాది సందర్భంగా తెలంగాణ ప్రజా బడ్జెట్ అని చెప్పి మేము రిలీజ్ చేసినాము. తెలంగాణ జాగృతి ప్రజా బడ్జెట్ అని చెప్పి. అంటే ప్రజల నుంచి ఏం కోరుకుంటున్నారు, ప్రభుత్వాలు బడ్జెట్లు పెట్టడం, పేపర్ మీద రాయడం పక్కన పెడితే ప్రజలు ఏం కోరుకుంటున్నారు అనే విషయాన్ని మేము సూత్రీకరించుకొని మాకు వచ్చిన ఫీడ్బ్యాక్ తోని 2,08,000 కోట్ల రూపాయలకు మేము బడ్జెట్ ప్రతిపాదించినాం. అంటే టోటల్ బడ్జెట్ ఈసారి స్టేట్ బడ్జెట్ 3.23 lakhs ఉంటుందని చెప్పి చెప్తా ఉన్నారు. అందులో 2.08 lakh crores కి మేము బడ్జెట్ ప్రతిపాదించినాం. పీపుల్ ఫీడ్బ్యాక్ తోని, ప్రజల ఫీడ్బ్యాక్ తోని ఈ 2,08,000 కోట్ల రూపాయలు జాగృతి సూచనల మేరకు కనుక బడ్జెట్ పెట్టినట్టయితే డెఫినెట్ గా రాష్ట్రంలో సంపద పెరుగుతుంది, మనీ యొక్క రొటేషన్ పెరుగుతుంది. ప్రజలకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి వాగ్దానాలు ఏవైతే ఉన్నాయో, ప్రజలు ఏదైతే ఎదురు చూస్తా ఉన్నారో అవి నెరవేరేటటువంటి అవకాశం ఉంటుంది. అన్నిటికన్నా ఎక్కువ ఏవైతే పెండింగ్ ఉన్నాయో, ఏవైతే సెక్టర్స్ ఎదురు చూస్తున్నాయో, మాకు డబ్బు రాలేదని, పెన్షన్స్ ఉన్నాయి, బీసీల ఫండ్స్ ఉన్నాయి, ఎస్సీ ఫండ్స్ ఉన్నాయి, ఎస్టీ ఫండ్స్ ఉన్నాయి, ఆడపిల్లలకు 2,500 రూపాయల కోసం ఎదురు చూస్తున్నారు, స్కూటీస్ కోసమే, అన్నిటికన్నా ఎక్కువ ఫీ రియంబర్స్మెంట్ పేద విద్యార్థులు ఎదురు చూస్తున్నారు. సో ఇవన్నీ కూడా పరిపుష్టం అవుతాయి. అన్నిటికన్నా ఎక్కువ పరిశ్రమల్ని బాగా నెగ్లెక్ట్ చేస్తుంది ఈ రాష్ట్ర ప్రభుత్వం. ఎంఎస్ఎంఈ, మీడియం అండ్ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ లోనే 70% ఉద్యోగాలు ఉంటాయి, కానీ ఆ మొత్తం సెక్టర్ ని ఇగ్నోర్ చేస్తుంది. కాబట్టి ఆ సెక్టర్ లో ఖచ్చితంగా ఇవ్వాల్సిన రాయితీలు, పెండింగ్ ఉన్నటువంటి అమౌంట్ 10,000 crores దానికి మేము ప్రపోజ్ చేసినాం. అంటే బడ్జెట్ అనేది ఒక ఇంపిటిస్, ఒక స్పీడప్ చేయాలి స్టేట్ లో ఉన్న ఫైనాన్షియల్ పొజిషన్ ని గానీ, ఇన్కమ్ ని గానీ. అది చేయకుండా ఏదో పెట్టినామా మన డ్యూటీ అయిపోయిందా అన్నట్టు కాకుండా ప్రజా బడ్జెట్ ఉండాలనే ఉద్దేశంతో మేము ప్రపోజ్ చేసినాం. ఎవ్రీ ఇయర్, ఈవెన్ రేపొద్దున జాగృతి అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా మా జాగృతి నాయకులు, కార్యకర్తలు ప్రజల నుంచి వచ్చే ఫీడ్బ్యాక్ తీసుకొని ప్రజా బడ్జెట్ ఎవ్రీ ఇయర్ ప్రవేశపెడతారు. తెలంగాణలో అంగన్వాడీలకు ఫోన్ల కొనుగోలులో 50 కోట్ల కుంభకోణం జరిగిందని బీఆర్ఎస్ నేత మన్ని క్రిషాంక్ ఆరోపించారు. మార్కెట్ ధర కంటే ఎక్కువకు
మార్కెట్ ధర కంటే ఎక్కువకు ఫోన్లు కొనుగోలు చేశారని తెలిపారు. పోషణ్ అభియాన్ పథకం కింద ఈ వ్యవహారం జరిగిందని పేర్కొన్నారు. ఈ విషయంపై సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వంపై పారదర్శకత లోపించిందని విమర్శించారు. ప్రజా నిధుల వినియోగంపై స్పష్టత ఇవ్వాలని కోరారు. ఈ అంశంపై ప్రభుత్వం స్పందించాలని డిమాండ్ చేశారు. అంగన్వాడీ అక్కలకందరికి కూడా స్మార్ట్ ఫోన్స్ ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం ఎన్నో సంవత్సరాల ముందు నిర్ణయం తీసుకున్నది. దానికోసం ధర పెంచుతూ వచ్చిరు కూడా. చివరికి లాస్ట్ స్మృతి ఇరానీ గారు 2024లో కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు 9,000 నుంచి 11,800కు దాని బడ్జెట్ని ఒక్కొక్క మొబైల్ ఫోను అంగన్వాడీ వర్కర్స్ కోసము వాళ్ళు ఇంటింటికి పోయి ఆయా బస్తీల్లో తీసుకునే డేటా, మాతా శిశువులకు చెందిన డేటా పోషణ్ అభియాన్ విషయం మీద దానికోసం ఈ టెక్నాలజీని పెంచడానికి ఈ పోషణ్ అభియాన్లో స్మార్ట్ ఫోన్ స్కీమ్ తీసుకున్నారు. 11,800 రూపాయలు ఒక్క డివైస్ కోసమని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. ఇక రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం పెద్ద చిన్న వేల కోట్లు భూములు, HILTP 1,50,000 కోట్ల మూసి, గాంధీ గారి విగ్రహానికి 5,000 కోట్లు, ఈ పెద్ద పెద్దయే కాదు, ఆఖరికి అంగన్వాడీ కార్మికులకు కూడా అందులో కూడా పైసలు వస్తే ఒక 20 కోట్లు సింపుల్గా జేబులు ఎట్లేసేసుకోవాలని ఒక స్కామ్ చేశారు. ఎంత దారుణం అంటే ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీలో పనిచేసే అక్కలందరూ కూడా రోడ్ల మీదకి వచ్చి మాకు జీతాలు ఇవ్వాలి, మాకు జీతాలు ఇస్తలేరు అని ప్రభుత్వాన్ని అడుగుతుంటే కేంద్ర ప్రభుత్వం వాళ్ళకి ఇస్తున్న స్మార్ట్ ఫోన్లో కూడా పైసలు మింగింది స్కామ్ గ్రేస్ ప్రభుత్వం. తెలంగాణ బీజేపీ కార్యాలయంలో ఉగాది వేడుకలు ఘనంగా నిర్వహించారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు పాల్గొన్నారు. పంచాంగ శ్రవణం నిర్వహించి ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. దేశంలో ఎక్కడా గ్యాస్ కొరత లేదని, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని రామచంద్రరావు చెప్పారు. పరాభవం అనేది శత్రువులకు మాత్రమే వర్తిస్తుందని కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు. దేశ అభివృద్ధి దిశగా కేంద్ర ప్రభుత్వం ముందుకు సాగుతోందని తెలిపారు. ప్రజలకు సంక్షేమం అందించడమే లక్ష్యమని పేర్కొన్నారు. ప్రశాంతంగా అన్ని రకాలుగా ఆర్థిక వ్యవస్థలో కానీ, అభివృద్ధిలో కానీ, మౌలిక వసతుల్లో కానీ ఏ రకమైనటువంటి ఆటంకం లేకుండా ముందుకెళ్తున్నటువంటి దేశం ప్రపంచంలో ఏదైనా ఉంది అంటే ఈరోజు భారతదేశం ఒకటే మోడీ గారి నాయకత్వంలోని మనం చేస్తున్నాం. అభివృద్ధి చెందిన దేశాలు కానీ, అభివృద్ధి చెందుతున్న దేశాలు కానీ అన్ని దేశాలు కూడా మరి శాంతి భద్రతల సమస్య కావచ్చు, యుద్ధ విధ్వంసాలు కావచ్చు, లేక ఆర్థిక సంక్షోభాలు కావచ్చు, అనేక దేశాల్లో ఈరోజు ఉన్నాయి. కానీ మనకు సమర్థవంతమైనటువంటి నాయకత్వం ఉంది. ఈరోజు మరి ఆ రకమైనటువంటి నాయకత్వం ఉంది కాబట్టి భారతదేశము ఈరోజు ఏ సమస్య లేకుండా ముందుకెళ్తుంది. ఉగాది పండుగ మన తెలుగువారి ఇండ్లలో సంతోషం రావాలని చెప్పేసి కోరుతూ, మరి ఈ యొక్క సంతోషకరమైనటువంటి పండుగ నాడు నేను మహిళలకు ఒకటే కోరుతా ఉన్నాను, మీరు వదంతులు నమ్మకండి. గ్యాస్ మనకు వచ్చేసింది, ఎక్కడ కూడా కొరత ఉండదు. మీరు దయచేసి ప్యానిక్ అయిపోయి లైన్లు కట్టి ఆన్లైన్లో బుక్ చేసుకొని గ్యాస్ కాకముందు కూడా, ఇప్పుడు నేను 2-3 ఏజెన్సీస్ మాట్లాడితే మేము బుక్ చేయగానే 2-3 రోజులు మీకు వచ్చేస్తున్నదండి, పంపిస్తున్నామని ఎక్కడ కూడా కొరత లేదు. కమర్షియల్ అనుకుంటారా, కమర్షియల్ గ్యాస్లో కొంత 30-40% కొంత షార్టేజ్ ఉన్నది. అది కూడా 2-3 రోజుల్లో ఈ యొక్క షిప్స్ వచ్చిన తర్వాత, వారి యొక్క కన్సైన్మెంట్ మన దగ్గర దిగిన తర్వాత అందరికీ కూడా ఉంటుంది. ప్రజలందరూ కూడా నేను కోరుతా ఉన్నాను, ప్రపంచవ్యాప్తంగా యుద్ధ వాతావరణంలో మనందరూ కూడా కలిసి మెలిసి మనం ఏ విధంగా అయితే మనం కరోనాని ఎదుర్కొని మనం కరోనాని జయించినామో, ఈ యుద్ధ పరిస్థితులు కూడా మనందరం కూడా కలిసి జయించి నరేంద్ర మోదీ గారిని బలపరిచి మనం భారతదేశాన్ని ఒక సస్యశ్యామలంగా మార్చుకునే ప్రయత్నం. 2047 నాటికి $3 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా ఎదగడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుందని మంత్రి వివేక్ వెంకటస్వామి తెలిపారు. యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడం ప్రధాన లక్ష్యమన్నారు. రాబోయే బడ్జెట్ అన్ని వర్గాలకు న్యాయం చేస్తుందని చెప్పారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీల అమలుకు ప్రాధాన్యం ఇస్తామని తెలిపారు. అప్పుల భారాన్ని తగ్గిస్తూ సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామని పేర్కొన్నారు. రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇల్లు, రైతు రుణమాఫీ, రైతు భరోసా వంటి పథకాలతో ప్రజలకు అండగా నిలుస్తున్నామని వివరించారు. సమగ్ర అభివృద్ధి దిశగా రాష్ట్రం ముందుకు సాగుతోందని అన్నారు. $1 ట్రిలియన్ ఎకానమీ కావాలని చెప్పి వారు కోరడం జరిగింది. దీనివలన సుమారు 1 కోటి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తుంది.
తెలంగాణ రైజింగ్లో. రేపు మా ఉప ముఖ్యమంత్రి గారు ఒక రెవల్యూషనరీ బడ్జెట్, దీంట్లో అందరి కులాలకు అడ్జస్ట్మెంట్ చేస్తూ బీద ప్రజలకు కాపాడుతూ గ్యారంటీలు ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిందో దాన్ని అమలు చేస్తూ మన ఉప ముఖ్యమంత్రి గారు, నిన్న ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు, ఇంతకుముందు టీఆర్ఎస్ హయాంలో ఎక్కువ ఇంట్రెస్ట్ కాస్ట్తోని తక్కువ రీపేమెంట్ టైంతోని ఇష్టం వచ్చినట్టు అప్పులు చేసి ఈ రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రం చేయడం జరిగింది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ అప్పులు ఎట్లా 3 లక్షల కోట్ల రూపాయలు ఇప్పటి వరకు అప్పులు ఇంకా మిత్తి ఈ 2 సంవత్సరాలలో మన ఉప ముఖ్యమంత్రి గారు బ్యాంక్స్కి కట్టడం జరిగింది. ఇలాంటి పరిస్థితులలో కూడా సన్న బియ్యం ఇవ్వడము, ఇందిరమ్మ ఇల్లులు కట్టడము. గాంధీ భవన్ లో పరాభవనామ సంవత్సర ఉగాది వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, మంత్రి వివేక్ వెంకటస్వామి తదితరులు పాల్గొన్నారు. నాయకులు ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్ర అభివృద్ధి కోసం కలిసి పనిచేద్దామని పిలుపునిచ్చారు. సంప్రదాయ పద్ధతిలో నిర్వహించిన ఈ వేడుకలు ఆకట్టుకున్నాయి. పంచాంగ శ్రవణం నిర్వహించి కొత్త సంవత్సరానికి శుభాకాంక్షలు తెలిపారు. ప్రజల సంక్షేమం కోసం ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తుందని నాయకులు పేర్కొన్నారు. తెలంగాణ అసెంబ్లీ మూసి చుట్టూ ఏపీ అసెంబ్లీ లడ్డూ చుట్టూ తిరుగుతున్నాయని కేంద్ర మంత్రి బండి సంజయ్ వ్యాఖ్యానించారు. మూసి ప్రక్షాళన పేరుతో పేదలపై భారాన్ని మోపుతున్నారని విమర్శించారు. రాష్ట్రంలో గాంధీ రాజ్యం కాకుండా గాడ్సే రాజ్యం సాగుతోందని మండిపడ్డారు. బాధితులతో చర్చించకుండా పనులు ప్రారంభించడం తగదని తెలిపారు. ముందుగా వారికి భరోసా కల్పించి పునరావాసంపై స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. అభివృద్ధి పేరుతో ప్రజల ఇళ్లను కూల్చడం సరికాదని అన్నారు. ప్రభుత్వం పారదర్శకంగా వ్యవహరించి ప్రజల నమ్మకాన్ని నిలబెట్టాలని సూచించారు. అపార్ట్మెంట్స్ కట్టుతున్నారు, ఇవ్వండి. మోడల్ కాలనీ ఏరియా ఇస్తున్నారు, చేయండి. నా డిమాండ్ ఏంటి, భారతీయ జనతా పార్టీ డిమాండ్ ఏంటంటే అవి చేసినాకనే స్టార్ట్ చేయమంటున్నాం. ప్రజలతో చర్చ జరపండి, బాధ్యతతోని అందరినీ సమానంగా చూడండి, చూసి చేసే ప్రయత్నం చేస్తే అప్పుడు ప్రజలు కూడా సహకరిస్తారు. మీరు చేసే ప్రజల కోసం అంటున్నారు, కానీ ఆ ప్రజలే అక్కడ వ్యతిరేకిస్తున్నారు. ప్రజల్ని ఇబ్బంది పెట్టి గాంధీ మహాత్ముని ఆత్మ శోభిస్తుంది. గాంధీ మహాత్ముని రాజ్యంలో ఆయన అయితే రాజ్యం అనుకుంటూ. ఈ సందర్భంగా 2026 పరాభవనామ సంవత్సర పంచాంగ ఫలితాలను పండితులు వెల్లడించారు. పేరు పరాభవ అయినప్పటికీ ధర్మంగా ఉండేవారికి ఇది ప్రాభవ సంవత్సరంగా మారుతుందని తెలిపారు. కష్టపడి పనిచేసే వారికి విజయాలు లభిస్తాయని చెప్పారు. తెలంగాణ జాతక ప్రకారం ఆర్థిక వ్యవహారాలు నిర్వహించే వారికి కొన్ని సవాళ్లు ఎదురయ్యే అవకాశం ఉందని సూచించారు. నిధుల వినియోగంలో జాగ్రత్త అవసరమని పేర్కొన్నారు. వ్యవసాయం, వ్యాపార రంగాల్లో మిశ్రమ ఫలితాలు ఉండవచ్చని తెలిపారు. భక్తి నియమాలు పాటిస్తే అనుకూల ఫలితాలు పొందవచ్చని పండితులు వివరించారు. తహలాడిపోతూ ఉంటాడు, ప్రయత్నం చేస్తూ ఉంటాడు. మీనలగ్న ప్రభావం వల్ల తెలంగాణ రాష్ట్ర పరిపాలనలో వ్యూహాలు, ఆలోచనలు, బాధ్యతా భావం అనేటువంటిది ఈ సంవత్సరం చాలా వరకు పెరుగుతుంది. లగ్న దశమాధిపతి అయినటువంటి గురువు చతుర్థ భావంలో ఉండటం వల్ల పరిపాలనలో ప్రజా సంక్షేమం, భూమి, వ్యవసాయం మొదలైనటువంటి అంశాలకు అద్భుతంగా ప్రాధాన్యం పెరుగుతుంది. ముఖ్యంగా గ్రామీణాభివృద్ధి, వ్యవసాయ రంగం వల్ల రాష్ట్ర ప్రభుత్వానికి ఈ సంవత్సరం పేరనేటువంటిది వచ్చే అవకాశం కూడా ఉంది. తృతీయ నవమాధిపతి అయినటువంటి కుజుడు ద్వాదశంలో ఉండటం వల్ల ఆర్థిక వ్యవహారముల యందు కొంత జాగ్రత్త ఈ సంవత్సరం కూడా పడవలసి వస్తుంది. అందరికంటే చిక్కెవరికి అంటే ఆర్థిక శాఖను చూచేటువంటి వారికే చాలా చిక్కు. ఏమిటి అంటే నిధులు 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 అంటారు, ఉండండి 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 అంటారు. ఈ సంవత్సరం కూడా ఆర్థికంగా కొంత ఇబ్బంది పడక తప్పదు. ఈ విషయంలో కఠినాతి కఠినమైన నిర్ణయములుంటేనే పరిపాలన బాగుంటుంది, కానీ లేకపోతే ఆర్థికంగా ఇబ్బంది అనేటువంటిది తప్పదు అని ద్వితీయ నవమాధిపతి అయినటువంటి కుజుడు వ్యయస్థానాన్ని సూచిస్తూ చెప్తున్నటువంటి ఫలితం ఇది. షష్ఠభావంలో కేతువు ఉండటం ఆరోగ్య రంగం కానీ ఆరోగ్యపరమైనటువంటి శాఖలో కానీ తప్పకుండా కొంత అద్భుతమైనటువంటి ప్రక్షాళన జరుగుతుంది. ముఖ్యంగా ఆసుపత్రులు, ప్రజా ఆసుపత్రులు, ప్రజలందరికీ ఆమోదయోగ్యమైనటువంటి వైద్యం అందించటానికి మంత్రివర్గం అందరూ కూడా కంకణం కట్టుకొని నిలబడటం ఈ సంవత్సరం మనందరికీ కూడా ఒక అద్భుతమైనటువంటి విషయం అని చెప్పవచ్చు. చతుర్థ సప్తమాధిపతి బుధుడు ద్వాదశంలో ఉండటం వల్ల ఒప్పందాలు, భాగస్వామ్యం
ఇతర రాష్ట్రాలతో నీటి పంపకాల వ్యవహారాలు ఇవన్నీ కూడా జాగ్రత్తగా అడుగులు వేయవలసి వస్తుంది. ద్వాదశ భావంలో బుధ రాహు కుజ ప్రభావంతో రాష్ట్రానికి ఖర్చులు అనేటువంటివి బాగా పెరుగుతాయి. తృతీయ అష్టమాధిపతి అయినటువంటి శుక్రుడు లగ్నంలో ఉచ్చస్థితిలో ఉన్నందువల్ల స్త్రీలు కాని, కళలు కాని, సంస్కృతి కాని, దేవాలయం కాని, సంక్షేమ రంగాలు కాని, చలనచిత్ర రంగం కాని, మీడియా రంగం కాని ఇవన్నిటికీ అద్భుతమైనటువంటి వృద్ధి. నేను గత సంవత్సరం కూడా చెప్పినటువంటి మాట ఏమిటి? మీడియా వాళ్లకు న్యూస్లు క్రియేట్ చేయాల్సిన పని ఉండదు. పుష్కలంగా వార్తల మీద వార్తలు, వార్తల మీద వార్తలు, ప్రతిరోజు సంచలనమే తప్పకుండా మీడియాకుంటుంది. చలనచిత్ర రంగంలో అద్భుతమైనటువంటి విజయాలు కూడా ఉంటాయి. తెలంగాణ రాష్ట్రంలో కావచ్చు, లేకపోతే భారతదేశానికి సంబంధించి కావచ్చు, ఇద్దరు స్త్రీలకు అంతర్జాతీయ ఖ్యాతి లభించే అవకాశం కనిపిస్తుంది. ఉన్నత పదవుల్లోనైనా, ఇంట్లోనైనా, ఎక్కడైనా, ఎలాగైనా, ఏమైనా స్త్రీలకు సంబంధించిన ఆధిపత్యం సుస్పష్టంగా పెరిగే అవకాశం కలుగుతోంది. కాబట్టి మగవాళ్ళు పరాభవం కాకుండా జాగ్రత్తగా ఉండండి అని పంచాంగం చెబుతోంది. ఇక సప్తమ దశమాధిపతి గురువు లగ్నంలో ఉండటం తెలుగు రాష్ట్రాలకు చక్కటి ఒక ప్రేమతత్వంతో, ఒక ఒడంబడికతో పరిపాలన అనేటువంటిది చేయటానికి కేంద్ర ప్రభుత్వం దగ్గర నుంచి పోరాటం చేసి నిధులు సాధించేటువంటి అవకాశం కనిపిస్తూ ఉన్నది. ముఖ్యంగా భాగ్యంలో చంద్రరాహు సంయోగం, న్యాయస్థానాల యొక్క జోక్యం పరిపాలనలో విపరీతమవుతాయి. ఈ సంవత్సరం కూడా భారతదేశం మొత్తం మీద కొన్ని చట్టాల మీద బహిరంగ చర్చలనేటువంటివి, దానికి న్యాయస్థానాల యొక్క వత్తాసు కానీ ఈ సంవత్సరం మనం విరివిగా చూస్తాము. ముఖ్యంగా అంతర్జాతీయ న్యాయవేదిక పైన భారతదేశం అనేటువంటిది తిరుగులేని ముద్రను సాధించబోతున్న సంవత్సరం. భారతదేశము ఇతర దేశాలకు పరాభవం చేసే సంవత్సరమే ఈ పరాభవ నామ సంవత్సరము. అసెంబ్లీలో ప్రతిపక్షానికి మాట్లాడే అవకాశం ఇవ్వకుండా ప్రభుత్వం బుల్డోజర్ రాజకీయాలు చేస్తోందని కేటీఆర్ విమర్శించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక వీధి రౌడీలా వ్యవహరిస్తున్నారని వ్యాఖ్యానించారు. ఇది ప్రజాస్వామ్య ప్రభుత్వం కాకుండా రౌడీ దర్బార్ గా మారిందని అన్నారు. మూసీ ప్రాజెక్టు పేరుతో 1,50,000 కోట్ల దోపిడీ జరుగుతోందని ఆరోపించారు. కేసీఆర్ హయాంలో జరిగిన అభివృద్ధిని తమ ఖాతాలో వేసుకుంటున్నారని మండిపడ్డారు. నిరుద్యోగులకు 2 లక్షల ఉద్యోగాల హామీ ఇచ్చి కేవలం 11,000 ఉద్యోగాలతో మోసం చేశారని విమర్శించారు. ప్రభుత్వం ప్రజలను తప్పుదారి పట్టిస్తోందని కేటీఆర్ అన్నారు. డిక్లరేషన్ల ప్రస్తావన రాకుండా కేవలం తన సెల్ఫ్ డబ్బా కొట్టుకోవడానికి మాత్రమే వాడుకున్నారు ఈ ప్రసంగాన్ని. తెలంగాణలో సామెతుంది, మింగ మెతుకులేదు కానీ మీసాలకు సంపెంగ నూనె వెనకటికి ఎవరో చెప్పిందంట. అట్లాగే 6 గ్యారంటీలకు మంగళం పాడి ఇవాళ క్యూర్, ప్యూర్, రేర్ అనే కొత్త 3 ముక్కల ఆట మొదలుపెట్టిండు. క్యూర్, ప్యూర్, రేర్. కానీ ఈ ప్రభుత్వానికి పర్ఫెక్ట్గా సెట్ అయ్యే మోడల్ క్యూర్ మోడల్ కాదు, ప్యూర్ మోడల్ కాదు, రేర్ మోడల్ కాదు. ఈ ప్రభుత్వానికి పర్ఫెక్ట్గా సెట్ అయ్యే మోడల్ ఏందయ్యా అంటే చోర్ మోడల్, 420 మోడల్, చోర్ మోడల్. ఎందుకంటే ఇన్ని చోర్ మాటలు, ఇన్ని 420 హామీలు ఇచ్చిన ముఖ్యమంత్రి, నాయకుడు బహుశా ఈ దేశ చరిత్రలో ఎవరు కూడా లేరు. మేము అనుకున్నాం 2023 డిసెంబర్ 7న ఏ సంతకం అయితే మొదటి సంతకం పెట్టాము అని చెప్పారో ఆ ఫైల్ ఎక్కడ పోయిందయ్యా? కాకెత్తుకుపోయిందా? తొలి గవర్నర్ ప్రసంగంలో చెప్పించావు కదా, కాకెత్తుకొని పోయిందా? మరి ఆ ఫైల్ ఎక్కడ పోయింది? 6 గ్యారంటీల ఫైలు అని నిన్ను అడిగితే ఇవాళ చెప్తాడేమో అనుకున్నాం. సిట్టేస్తాడో, లేకపోతే అరే ఆ ఫైల్ దొరికింది తీసుకొచ్చినా అని చెప్పి శాసనసభ ముంగట పెడతాడో, లేకపోతే శ్రీకాకుళం పట్టణంలో పరాభవనామ సంవత్సర ఉగాది వేడుకలు ఘనంగా నిర్వహించారు. జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పున్కర్, ఎమ్మెల్యే గొండు శంకర్ పాల్గొన్నారు. పంచాంగ శ్రవణం నిర్వహించి ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఉగాది పచ్చడిలాగా జీవితంలో కష్ట సుఖాలను సమానంగా స్వీకరించాలని సూచించారు. జిల్లా సమగ్ర అభివృద్ధి కోసం అందరూ కలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు. సంప్రదాయ వేషధారణలో కార్యక్రమం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ప్రజల జీవితాల్లో కొత్త ఆశలు నింపే సంవత్సరం కావాలని ఆకాంక్షించారు.
తొలిమెట్టు. మరి అటువంటి పంచాంగ శ్రవణ కార్యక్రమాన్ని ప్రారంభించవలసిందిగా గౌరవ పెద్దల్ని వేదికపైకి పెద్దల అనుమతితో ఆహ్వానిస్తున్నాం. ధర్మపురి గౌరీశంకర్ శాస్త్రి గారికి ఆహ్వానం తెలియజేసుకుంటూ సుమనసః సర్వార్థానాముపక్రమే యం నత్వా కృతకృతాస్యుః తం నమామి గజాననం. గజాననం భూతగణాభిసేవితం కపిత్థజంబూఫలసారభక్షణం ఉమాసుతం శోక వినాశకారణం నమామి విఘ్నేశ పాదపంకజం. కాలపురుషుడైనటువంటి మహాకాలాన్ని స్మరిస్తూ కాలాన్ని కొలిచేటటువంటి భారతీయ సనాతన సంస్కృతిలో, సనాతన ధర్మంలో 5 అంగములతో ఉండేటటువంటి పంచాంగం, ఈ పంచాంగ శ్రవణం ఉగాది నాడు ఖచ్చితంగా అందరూ వినాలి అనే ఉద్దేశంతో ఏర్పాటు చేయబడినటువంటి మన అతి ప్రాచీనమైనటువంటి సంప్రదాయం ఇది. యోగము, కరణము 5 అంగములతో ఏర్పడింది. అందుకే ఈ 5ంటిని ఒక్కొక్క దాన్ని తెలుసుకోవడం వల్ల ఏమొస్తుంది అన్నది మనకి పంచాంగమే చెప్పింది. తిథేశ్చ శ్రియమాప్నోతి, తిథేశ్చ శ్రియమాప్నోతి వారాద్ ఆయుష్యవర్ధనం. కరణాత్ కార్యసిద్ధిస్య, యోగాత్ రోగ వినాశనం, నక్షత్రాత్ హరతే పాపం పంచాంగమాకర్ణ్యతాం. తిథి, వారము, నక్షత్రము, యోగము, కరణము ఈ 5ంటిని తెలుసుకోవడం వల్ల జరిగే. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఉగాది సందర్భంగా సీఎంఆర్ఎఫ్ ఫైల్ పై తొలి సంతకం చేసిన సీఎం. 6,787 మందికి 55 కోట్ల ఆర్థిక సాయం మంజూరు చేసిన చంద్రబాబు. పేదలకు వైద్య సహాయం కోసం నిధులు విడుదల చేసిన ప్రభుత్వం. సంక్షేమానికి కట్టుబడి ఉన్నామని తెలిపిన సీఎం చంద్రబాబు. బుల్డోజర్ రాజకీయాలంటూ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేసిన కేటీఆర్. ప్రతిపక్షానికి అవకాశం ఇవ్వలేదన్న కేటీఆర్ ఆరోపణ. మూసీ ప్రాజెక్టు పేరుతో భారీ దోపిడీ అన్న కేటీఆర్. ఉద్యోగ హామీలపై ప్రభుత్వం మోసం చేసిందన్న విమర్శ. పొత్తుల ప్రచారాలపై స్పష్టత ఇచ్చిన టీవీకి అధినేత విజయ్. ఎవరితోనూ పొత్తులు లేవని స్పష్టం చేసిన విజయ్. తప్పుడు ప్రచారాలను నమ్మవద్దని ప్రజలకు సూచించిన టీవీకే. పార్టీ స్వతంత్రంగా ముందుకు సాగుతుందని ప్రకటించిన విజయ్. మూసీ ప్రక్షాళనపై ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించిన బండి సంజయ్. పేదల ఇళ్లపై భారాన్ని మోపుతున్నారని సంజయ్ ఆరోపణ. బాధితులతో చర్చించకుండా పనులు మొదలు పెట్టారని విమర్శ. పారదర్శకంగా వ్యవహరించాలని ప్రభుత్వానికి సూచన. బీజేపీపై విమర్శలు చేసిన మంత్రి పొన్నం ప్రభాకర్. గాడ్సే వారసుల వ్యాఖ్యలపై మంత్రి పొన్నం స్పందన. మూసీ ప్రక్షాళనను అడ్డుకోవద్దన్న మంత్రి సూచన. ప్రజా ప్రయోజనాలే ముఖ్యమన్న మంత్రి పొన్నం వ్యాఖ్య. ఈనాటి వార్తా విశేషాలు మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.